ఫిబ్రవరి 2న విడుదల కానున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మేళం చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని హీరో సుహాస్, హీరోయిన్ శివాని చెప్పారు. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసిన సందర్భంగా హోటల్ షెల్టాన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలయ్యాక వచ్చే ఆనందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ వర్క్లో భాగంగా విశాఖ, కాకినాడ చూసుకుని రాజమండ్రి వచ్చినట్లు తెలిపారు. కవల పిల్లలైన అక్క, తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా జరిగే సంఘటన ఆధారంగా వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిప్పాయన్నది ఈ చిత్రం ఇతివృత్తమని సుహాస్ చెప్పారు. యూట్యూబ్స్లో నటించి సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసి విలన్గా చేసి హీరోగా చేస్తున్నానని తన ప్రస్థానాన్ని వివరించారు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి సినిమాలతో పాటు దిల్ రాజు సినిమాలో నటిస్తున్నట్లు సుహాస్ చెప్పారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ ఈ చిత్రంలో ఎమోషన్స్, కామెడీ, పాటలు ఇలా అన్నీ బాగుంటాయని చెప్పారు. 15 నిమిషాలు సినిమా చూశాక ఆటోమేటిక్గా సినిమాలో లీనమైపోతారని తెలిపారు. ప్రేక్షకులందరూ థియేటర్కు వచ్చి ఈ చిత్రాన్ని చూసి తమను ఆదరించాలని కోరారు. వెయిటింగ్ అండి, 2వ తారీఖు తొందరగా వచ్చేసి తొందరగా మాకు ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని ఉంది. అందరూ తప్పకుండా ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్స్లో చూడండి అంబాజీపేట మ్యారేజ్. ఒక అక్కకి తమ్ముడికి, వాళ్ళు అక్క తమ్ముడు కవలలు, వాళ్ళ పుట్టినరోజు నాడిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది సినిమా అండి. చాలా బాగుందండి. ప్రస్తుతానికి అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అప్పుడు బాగుండేది. దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకున్నాను, అప్పుడు బాగుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్లే చేశాను, అది బాగుంది. తర్వాత హీరో అయ్యాను లక్కీగా, అది యాక్సెప్ట్ చేశారు. అండ్ మొన్నే చిన్న ప్రయోగం కూడా చేశాను, హిట్ 2లో మెయిన్ విలన్గా చేశాను, అది కూడా బాగుంది, అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 2-3 ఇయర్స్ అయితే హీరోగానే చేస్తున్నాను. ఇంకా మిగతా క్యారెక్టర్స్ రోల్స్ అనేది ఇంకా తర్వాత చూడాలి. ఇప్పుడు ప్రసన్న వదనం అండ్ కేబుల్ రెడ్డి అని 2 సినిమాలు ఉన్నాయండి. అది కాక దిల్ రాజు సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుంది, అది సగం అయిపోయింది షూట్. అవి కూడా ఈ ఇయర్ రిలీజెస్ ఉన్నాయండి. ఇది హీరోగా 3వ సినిమా అండి. హీరోగా 3 సినిమా. నెక్స్ట్ సంతకాలు చేసిన నేను ఇంకా 3 సినిమాలు అయితే సెట్లో ఉన్నాయి. ఇప్పుడు సగం అయిపోయిన సినిమాలు, ఇంకా ఈ రిలీజ్ తర్వాత అటు వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టులు ఇంకొక 8 ఉన్నాయండి. మా సినిమా రిలీజ్ అవబోతుంది, తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. మీకు ఈ సినిమాలో చూడడానికి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పాటలు చాలా నచ్చుతాయి మీకు. కొన్ని సీన్స్ మీరు చాలా కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా సినిమా చూసిన 15 నిమిషాలకే ఆ ప్రపంచానికి వెళ్ళిపోతారు. సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుండిపోతుంది మీకు అని అనుకుంటున్నాను.